అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఊర్లో ఉన్నటువంటి జనం రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, కోప్పడుతుర్రు. ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు, అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, కోపంగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమో బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పిండు, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ అని చెప్పిండు, అందరికీ కలిపి 69% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రేవంత్ అన్న రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక గెజిట్ విడుదల చేసిండు. ఒక జీవో కూడా పాస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. బీసీలకు ఇన్ని జిల్లాలు, ఎస్సీలకు ఇన్ని జిల్లాలు, ఎస్టీలకు ఇన్ని జిల్లాలు, జనరల్కి ఇన్ని జిల్లాలు, సో ఈ జిల్లాలో వీళ్ళే పోటీ చేయాలని చెప్పి పర్టికులర్గా రేవంత్ అన్న ఒక జీవోని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఆ జీవో పైన హైకోర్టులో మొన్న నడిచింది. హైకోర్టులో కీలకమైనటువంటి అంశాలు నడిచింది. తర్వాత హైకోర్టు 8వ తారీఖు వాయిదా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసారు. అయితే నిన్న తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.